Rest in peace. ఎంకరేజ్ చేయరా. యాక్షన్. కొడుకులు ఒక్కొక్కని మోసం చెప్తాను కళలు కూడా అనుకోలే ఇంత మోసం చేసింది రమ్య. నేను పాపం చేసిన రమేష్ తప్ప రమ్య ఇంత మోసం చేసింది ఆవిడమ్మ కాబట్టి ఆ కత్తి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ త్రాగి మీద పడ్డా, ఆధార్ కార్డు రమ్య మనిషి అలా ఒక ప్రాణం కాకుండా చేసినావు. హలో గాడెంతగానో బిసాయిది ఎంత వాడిని ముప్పు తిప్పలు పెట్టైనా మీరు అవి అసలు చేసుకుని రండి. ఏంది నా గురించి తెలియదు వాడికి ఏమనుకుంటాడు వాడు. వాడెంత వాడు పీకుడు ఎంత వాడి బొండపట్టు రాళ్ళు కొట్టైనా మీరు డబ్బులు అసలు చేసుకుని రండి. పెట్టైనా ఫోన్ దెబ్బ కొట్టింది రా. నేను చచ్చిపోతే ఇక మంది దెబ్బ కూడా పెట్టుకున్నా. ఆయన కానీ మా సీన్ బాబాయ్కి నేను అంతే బాగా ఇష్టం. ఒకసారి ఫోన్ చేస్తా. మరి రాజుగారికి ఇప్పుడు ఫోన్ చెప్తాను. హలో హలో బాబాయ్, రమ్య మోసం చేసి చచ్చిపోతాను. మంది దెబ్బ కూడా తెచ్చుకున్నా. ఇక నేను బతకనా. ఇక భూములలో బైకాలు ఉన్నా నేను చచ్చిపోతాను. మొన్ననే సిరీస్ కోసం చస్తానంటే కదరా. ఇప్పుడు ఈ రమ్య ఎక్కడిదిరా కొత్తగా? అరే నీకన్నా పిసలేసిందా రిలీసిందిరా నల్లమ్మకు కూడా? ఏమో బాబాయ్, నాతో అయితే చచ్చిపోతే అరే అరే రాజు, అరే నేను ఎప్పుడు ఎక్కడ ఎవరు సావంగా చూడలేదురా. నువ్వు వచ్చినప్పుడు నేను చూస్తారా, కళ్ళతో చూడలేదురా. అనాంగినుడే కానీ చచ్చిపోమంటాను, చచ్చిపోవాలి చచ్చిపోమంటాను. చచ్చిపోతా. అరే రే నేను అత్తా నాకురా చెప్పనత్తా. బాబాయ్ కూడా నా అంటే ఫోన్ అయినట్టున్నా చచ్చిపోతే బాబాయ్ చచ్చిపోతా పో. చచ్చిపోతే ఏమైందిరా? ఎందుకు ఎడతానవరా? అరే ఏమైందిలే, ఎందుకు ఎడతానవరా? రామారాన్ని మోసం చేసింది. మోసం చేస్తే ఫోన్ చేసి అందుకేనా సత్త సత్తాను బెదిరిస్తాను? చచ్చిపోతా. చచ్చిన వాళ్ళు కనబడతాను సత్త సత్త అంటే ఇదేనా డబ్బా? బాబాయ్ ఫోన్ చేసి వెళ్ళిపోతే నచ్చకూడతాను. మా అమ్మకి చెప్తాను ఏమనుకుంటాను. ఎందుకు వచ్చి పో. అరే నువ్వే కదరా ఫోన్ చేసి బెదిరించి కాదురా. అరే సచిన వాళ్ళు ఎవరైనా కనబడతాను. ఎందుకు కొట్టాను? మా అమ్మాయి కొట్టదు నన్ను. నేను బాబాయిని కొడతాను, గంట ఫీల్ అవుతాను. అవుతారు మరి. నువ్వు రమ్యాన్ని లవ్ ఇస్తానని వాళ్ళ అయ్యకి చెప్తే నేను ముక్కలు నరికి కాకులకు గద్దలకు వారి ఏమన్నా వేసుకుంటా. నీకు ఎందుకు కొనిపించాను నాడు సపరేగా. నీకు తెలివి ఉన్నారు దేడిది మాకు అబ్బాయికి ఒక్కని నువ్వు ఎంత గారాభంగా పెంచిలు తెలుసా? పోయి కంచాలి నువ్వు ఒకరిదానా నాతో నువ్వు కంచాలి పోతావా పోవా దొరుకుతా ఆయన పోకపోతే పని చెప్తాను. నీకు సత్తా సత్తా అంత సావే సంబరం నీ సాగు ఇంకెవడేం చెప్తాడు? బాగా మాట్లాడదాం నచ్చు నాకు అర్థంగా అంత తప్ప ఏమైనా వేసుకుంటాను. నీకు ఎందుకు అవసరమా? నాకు అర్థంగా ఊకే అబ్బా బాగా ఫోన్ చేస్తాను ఖర్చు పొట్టు పొట్టు కొట్టాడు. సంగతి చెప్తావు. అవుడు
లచ్చమామకి జై, రౌడీ లచ్చమామకి జై. అరే వంశీ నా పతారు ఎట్లుండదురా ఊళ్ళే, నా విలువ ఎట్లుంది చెప్పు. లచ్చమామ పేరు చెప్తే పాలు చీకే పోరడు కూడా ఏడుతాడే నీ పేరు చెప్తే. మొన్న నీ పేరు చెప్తే మలిగాన వాళ్ళ బాలే పాలిచ్చే బారే పురుగొట్టుకుంటూ ఉరికింది టేకులు. అరే లచ్చమామ అంటే పండు కూర్చున్నాడు కూడా పోషించిపోతుంది రా. లచ్చమామ అంటే లక్ష్మా రౌడీ లక్ష్మాకి లచ్చమామకి జై, రౌడీ లక్ష్మాకి జై, రౌడీ లచ్చమామకి రౌడీ లచ్చమామకి. ఎవడైనా సరే పుట్టి కింద మాట పెట్టుకోవాలి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు పెద్ద మనిషి. ఏంద్రా ఇంటికా మొగం కూడా గట్లాంటివి. గురించి అర్థమైతలేదు. ఓపే నువ్వు తురుమువే, నేను ఢీ కొట్టేటోడు ఇవ్వలేడు మా ఊళ్ళో. ఓపులు ఓపు నీ గురించి నీకు అర్థమైతలేదు. భక్తి అసలు మీరు పండగ పెడతానులా నన్ను లేపుతాను నాకు అర్థమైతలేదు. నీకేందే నీ అవ్వ నువ్వు కూలి ఫోకస్ అంటావు. అట్లా ఉంటుంది మనతో. అవన్నీ ఫోన్ చేయకుండా వచ్చాడు పొట్టు పొట్టు కొట్టాను అంతా. ఆడ వర ఏడ్చుకుంటూ వస్తాడు. ఏమిరా తమ్మి మేము ఏడ్చుకుంటా, ఏమైంది ఇట్రా? అరే చెప్ ఏం పెడుతున్నావురా, సమాధానం చెప్పు. పిల్ల ఇచ్చిపెట్టిపోయింది మా బాబాయ్ కొట్టిండు. ఏం తెలుసు? ఏం బాధరా మేము లేమా? లక్ష్మణ లేడా? పిల్ల మోసం చేసింది మా బాబాయ్ కూడా కొట్టిండు. ఎవరు మీ బాబాయ్ సంకల మలిసి కథ విన్నావా? అరే నీకు నీ పిల్లల వల్ల మీ బాబాయ్ నేర్చు కావాలా? కుతం కొడుకుని నాకు పిల్లదేమైతే మా బాబాయ్ని పొట్టు పొట్టు కొట్టుడే కావాలి. ఇక పార్రా ఇక ఏసుడే కావాలి, లేపేద్దాంపా ఎట్లయినా మంచిది. నరుకుతా నా కొడుకులు ఒక్కొక్కని పా. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? ఎర్రాడు బయటికి రమ్మని అలా వేసేస్తావా అని. ఏసుడే అని అలా పిలువరా గడ్డపార పట్టేత కొడుకుని. బయటకు రాడు. రౌడీ లక్ష్మణ్ పట్టుకొని వచ్చి ఆడ కొట్టినావు కదా, కొట్టుబట్టు నీళ్ళు వేస్తారు ఇప్పుడు. బయటకు రా. ఇంతలేడేంద్రా నువ్వు వస్తావా బయటకు? మమ్మల్ని రమ్మంటాను లోపలికి. అవురా వెళ్ళు. ఏమిరా బాగా మాట్లాడుతున్నావు? ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతుందో తెలుసా? ఒక్కొక్కడికి ఈపి విమానం మోత మోగుద్ది. ఈపే కాదు రే, రెండు బ్యాకు. బాగా వేస్తాను. నాకు కొట్టినావు అప్పుడు బావలో తీసుకొని వచ్చినా వేస్తారు. నేను బాగా కొడతాను. రే నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా? ఒక్కొక్కడికి ముండ్ల కప్ప పెట్టి నూపుతా నా కొడక రే. అరే పోడా ఏదైనా మీ బాబాయ్. మీ బాబాయ్ ఏమో దూరం లేకున్నావు, నువ్వే దొంగ పొల్లు పడటం లేకున్నావు. ఏంద్రా మీ లొల్లి? ఎవరైతే నాకేందే, నువ్వు వేస్తానో వెయ్యాలి అంతే. నాకు ఎవరితో సంబంధం లేదు. అరే ఏంద్ర పొడ వేసేది? సిఎస్ఆర్ రైట్ హ్యాండ్ తెలిసిందనుకో బొక్కలు నొక్కుతాడు పా. రే ఇంకా ఆంతో మాటలేంద్రా? ఏమంటావా? ఏసైంది ఏదన్నైతే నేను చూసుకుంటా. తిరగర్రా. వదిలేయి, కొడుకు చచ్చిపోయేటట్టున్నాడు. సార్ నీ ఓడే కదనే గంటగానే కొట్టుకిచ్చిన పోరని. అరే గిసొంటి కాడ నా ఓడు నీ ఓడు అనే తేడా కాదు, పైసలు పైసలు ముఖ్యం. వాడు ఎవరు బిడ్డ లవ్ చేసిండో తెలుసారా? సిమెంట్ లారీలా కాంపులు కానీ పెట్టా ఊరుకుంటారా? ఆ నేసేయమని 5 నెలల కింద ₹1,00,000 ఇచ్చిండు. ఇప్పుడు టైం దొరికింది వేసేసిన. ఏమంటావురా? అరే ఇంకో మాట, ఇది కానీ ఎక్కడన్నా చెప్పిలనుకో తాళ్ళల్లా ఈదులల్లా ఆనికి ఏ గత వచ్చిందో బిడ్డ మిమ్మల్ని కూడా వేసేస్తా. ఇగో ఇదంతా ఎక్కడ చెప్పకుండా కానీ అక్కడ తోటకాడ మన శంకర్ గాడు ఉంటాడు, ఆ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి 20,000 తీసుకపోలి. సరేనా? పోయేత్తమే. ఓకే చల్. పార్రా
శంకరాడు పైసలు ఇస్తాడా తోట కాడ పోదాంపా ఇక పైసలు ఇస్తే కళ్ళు పొట్టన తాగుదాంపా అబ్బా 1,00,000 రూపాయలు తీసుకున్న సింపుల్ గా ఒక్క 20,000తోనే పని ఫినిష్ అయిపోయింది. అరే రాజుగా ఈ రోజుతో నీ పని నీ పీడ విరగడైందిరా.